హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి. సో ఏపీపీఎస్సీ రిలీజ్ చేసే అన్ని నోటిఫికేషన్స్లో కూడా మనకి జనరల్ స్టడీస్లో భాగంగా జియోగ్రఫీ నుంచి రివర్స్ టాపిక్ అంటే చాలా ముఖ్యమైనది. సో ఈ రివర్స్ మీద మనం ఈరోజు భారతదేశంలో ఉన్న రివర్స్ మీద టాప్ 60 ఎంసీక్యూస్తో వీడియో అయితే డిస్కస్ చేయబోతున్నాం. మెయిన్గా మనం ఈరోజు చూసినట్లయితే రాబోయే ఏపీపీఎస్సీ ఎగ్జామ్ ట్రెండ్స్ని బట్టి హిమాలయ నదులు, అదేవిధంగా ద్వీపకల్ప నదులు మరియు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్తో ముడిపడి ఉన్న కృష్ణా, గోదావరి, పెన్నా సో ఇలాంటి నదీ వ్యవస్థలపై గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలతో పాటు రాబోయే రోజుల్లో అడగడానికి అవకాశం ఉన్న టాప్ 60 మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని ఈ వీడియోలో ఇన్ డెప్త్ అనాలిసిస్తో చూడబోతున్నాం. ఈ 60 బిట్స్ కనుక మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే ఎగ్జామ్లో నదుల టాపిక్ నుండి ఒక్క మార్క్ కూడా మిస్ అవ్వదు. పీడిఎఫ్ అనేది బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లింక్ కావాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీరు మన ఛానల్ యొక్క మెంబర్షిప్లో జాయిన్ అయ్యి పీడిఎఫ్ యాక్సెస్ని అయితే పొందవచ్చు. అండ్ అదేవిధంగా ప్రీవియస్ క్లాస్లో స్టాటిక్ జీకేలో భాగంగా డాన్సెస్ ఆఫ్ ఇండియా మీద టాప్ 50 ఎంసీక్యూస్తో వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, వరుసగా మార్గాలను మార్చడం మరియు తీవ్రమైన వరదల కారణంగా భారతదేశంలో బీహార్ విలయ నది సారో ఆఫ్ బీహార్ అని ఏ నదిని పిలుస్తారు? వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్కువసార్లు వస్తుంది. సారో ఆఫ్ బీహార్ అని ఏ నదిని అంటారు? కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి, కోసి రివర్. మనకి కోసి నది అనేది హిమాలయాల్లో ఉద్భవించి బీహార్ మైదానాల్లో తీవ్రమైన వరదలకు కారణం అవుతుంది. ఇది నిరంతరం తన యొక్క ప్రవాహ మార్గాన్ని మార్చుకోవడం వలన దీనిని సారో ఆఫ్ బీహార్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ద్వీపకల్ప భారతదేశంలో అత్యంత పొడవైన నది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, గోదావరి రివర్. మనకి గోదావరి నది అనేది 1465 కిలోమీటర్ల పొడవుతో ద్వీపకల్ప భారతదేశంలో అత్యంత పొడవైన నది. దీనిని దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు. ఇది మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకేశ్వర్ వద్ద ఉద్భవిస్తుంది. సో మనకి ఏ రివర్ తీసుకున్నా సరే అది ఎక్కడ ఉద్భవించింది అండ్ అదేవిధంగా బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుందా లేకపోతే అరేబియన్ సీలో కలుస్తుందా ఇలాంటివి కూడా అడుగుతారు. అండ్ ఎన్ని స్టేట్స్ని కవర్ చేసింది ఆ పర్టిక్యులర్ రివర్ ఇది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, కర్ణాటకలోని ప్రసిద్ధ జోగ్ జలపాతం ఏ నది ద్వారా ఏర్పడింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. జోగ్ జలపాతం కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ, శరావతి. భారతదేశంలోని ఎత్తైన జలపాతాల్లో ఒకటైన జోగ్ వాటర్ ఫాల్స్ అనేవి మనకి కర్ణాటకలోని పశ్చిమ కనుమలలో అంటే వెస్ట్రన్ ఘాట్స్లో ప్రవహించే శరావతి నది ద్వారా ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పశ్చిమానికి ప్రవహించే క్రింది నదులలో ఏ నది ప్రసిద్ధ రిఫ్ట్ వ్యాలీ బ్రహ్మసలోయ గుండా ప్రవహిస్తుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఇన్ ఇండియా ఫ్లోస్ త్రూ ఎ మేజర్ రిఫ్ట్ వ్యాలీ? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి వెస్ట్ ఫ్లోయింగ్ గురించి పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నారు చాలా ఎగ్జామ్స్లో. ఏదో ఒక రివర్ మీద అయితే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ మీద అయితే అడుగుతున్నారు. వెస్ట్ ఫ్లోయింగ్ ఒకటి, అదేవిధంగా హిమాలయన్ రివర్స్ అయితే చాలా ఇంపార్టెంట్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి, నర్మదా రివర్. మనకి నర్మదా నది వింధ్య అదేవిధంగా సాత్పురా పర్వత శ్రేణుల మధ్య ఉన్న రిఫ్ట్ వ్యాలీ గుండా పశ్చిమానికి ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. సో ఇది వెస్ట్రన్ ఫ్లోలో వెళ్తూ అరేబియన్ సీలో అయితే కలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, టిబెట్లోని మానస్ సరోవరం సమీపంలో ఉద్భవించి షిప్కీలా కనుమ ద్వారా భారతదేశంలోనికి ప్రవేశించే నది. ఇది కూడా ఇంపార్టెంట్ మోడల్. ఏ పాస్ ద్వారా మనకి ఇండియాలోకి ఎంటర్ అవుతుంది ఆ పర్టిక్యులర్ రివర్ అనేది అయితే అడుగుతారు. దీనికి సరైన సమాధానం అయితే ఆప్షన్ ఏ, సట్లెజ్. సట్లెజ్ నది అనేది మనకి టిబెట్లోని రాక్షస్ తాల్ మనోజ్ సరోవరం సమీపంలో ఉద్భవించి హిమాచల్ ప్రదేశ్లోని షిప్కీలా కనుమ ద్వారా భారతదేశానికైతే ప్రవేశిస్తుంది. ఛోటా నాగ్పూర్ పేట భూమిలో ఉద్భవించి బెంగాల్ విలయ నది సారో ఆఫ్ బెంగాల్గా పేరుగాంచిన గంగా నది యొక్క ఉపనది ఏది? ఆన్సర్ తెలిసినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మనకి ఛోటా నాగ్పూర్కి లింక్ చేసి కూడా అడుగుతున్నారు క్వశ్చన్స్. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మోడల్. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ విచ్ రివర్ ఈజ్ ద సర్దార్ సరోవర్ డ్యామ్ కన్స్ట్రక్టెడ్? సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, నర్మదా. సర్దార్ సరోవర్ ఆనకట్ట గుజరాత్లోని నర్మదా జిల్లాలో నర్మదా నదిపై అయితే నిర్మించబడిన అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతిపెద్ద నది ద్వీపమైన మజులీ ద్వీపం అస్సాంలోని ఏ నదిపై ఉంది? సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, రిపీట్ అవుతుంది ఎక్కువసార్లు చూసుకోండి. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ సి, బ్రహ్మపుత్ర.
మజులి ద్వీపం అస్సాంలో బ్రహ్మపుత్ర నదీ ప్రవాహం మధ్యలో ఏర్పడిన ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం అంటే రివర్ ఐలాండ్. ఇది భారతదేశంలో ఒక జిల్లాగా గుర్తించబడిన మొదటి నదీ ద్వీపం. సో ఈ క్వశ్చన్ అనేది చాలా స్పెషల్గా ఉంటుంది, చాలాసార్లు అయితే రిపీట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో కర్కటక రేఖను ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ను 2 సార్లు దాటే ఏకైక నది ఏది? కర్కటక రేఖను ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ మహి. మహి నది అనేది మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో ప్రవహిస్తూ కర్కటక రేఖను 2 సార్లు అంటే ట్వైస్, సో 2 సార్లు ఖండిస్తూ ప్రవహించే భారతదేశపు ఏకైక నది మహి. నెక్స్ట్ క్వశ్చన్, భాగీరథి మరియు అలకనంద నదులు ఏ ప్రదేశంలో కలిసి గంగా నదిగా రూపాంతరం చెందుతాయి? భాగీరథి అదేవిధంగా అలకనంద నదులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి దేవప్రయాగ్. ఉత్తరాఖండ్లోని దేవప్రయాగ్ వద్ద భాగీరథి మరియు అలకనంద నదుల కలయికతో ప్రధాన గంగా నది అయితే ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ సమీపంలో ఉద్భవించి బంగాళాఖాతంలో కలిసే నది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కృష్ణా నది. కృష్ణా నది మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలలో అంటే వెస్ట్రన్ ఘాట్స్, మనకి బోత్ గోదావరి అదేవిధంగా కృష్ణా నది రెండు కూడా వెస్ట్రన్ ఘాట్స్లోనే ఉద్భవించడం జరిగింది. సో పశ్చిమ కనుమలలో ఉన్న మహాబలేశ్వర్ వద్ద ఉద్భవిస్తుంది. ఇది ద్వీపకల్ప భారతదేశంలో 2వ అతిపెద్ద తూర్పుకు ప్రవహించే నది. నెక్స్ట్ క్వశ్చన్, యమునా నదికి కుడివైపున కలిసే అతిపెద్ద ఉపనది క్రింది వాటిలో ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద లార్జెస్ట్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ ఆఫ్ యమునా రివర్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ చంబల్. చంబల్ నది మధ్యప్రదేశ్లోని మాల్వా పీఠభూమిలోని జానపావ్ కొండల్లో ఉద్భవించి యమునా నదికి కుడిగట్టున కలిసే ప్రధాన ఉపనదిగా ప్రవహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అత్యంత పొడవైన మట్టి ఆనకట్టలలో ఒకటైన హిరకుద్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించబడింది? ఇది కూడా ఎక్కువసార్లు అడుగుతున్నారు దీనికి సంబంధించి. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ సి మహానది. మహానదిపై ఒడిశాలోని సంబల్పూర్ సమీపంలో హిరకుద్ డ్యామ్ అయితే నిర్మించడం జరిగింది. మహానది ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ జిల్లాలోని సిహావా పర్వతాలలో ఉద్భవిస్తుంది. ఇది కూడా ఇంపార్టెంట్, సిహావా పర్వతాలలో. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోకి ప్రవేశించక ముందు టిబెట్లో ఏ నదిని సాంగ్పో అని అయితే పిలుస్తారు? ఇంపార్టెంట్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ డి బ్రహ్మపుత్ర. బ్రహ్మపుత్ర నది టిబెట్లోని చేమయుంగ్డంగ్ హిమనీ నదం వద్ద ఉద్భవించి అక్కడ సాంగ్పోగా పిలువబడుతుంది. అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగా ప్రవేశించి అస్సాంలో బ్రహ్మపుత్రగా మారుతుంది. సో మనకి 1 by 1 ఈ పాయింట్స్ అన్నీ చూసుకోండి. అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగా ప్రవేశించి అస్సాంలో అయితే బ్రహ్మపుత్ర నేమ్గా మారుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అంతర్భూభాగ ప్రవాహం కలిగి గుజరాత్లోని రన్ ఆఫ్ కచ్లో ఇంకిపోయే నది ఏది? ఇన్లాండ్ డ్రైనేజ్. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా రిపీట్ అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ లూని. మనకి రాజస్థాన్లోని అరావలి పర్వత శ్రేణులలో ఉద్భవించే లూని నది సముద్రంలో కలవకుండా గుజరాత్లోని రన్ ఆఫ్ కచ్ ఉప్పు నేలల్లో అంతర్ధ్యానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జబల్పూర్ సమీపంలోని ప్రసిద్ధ దోవందర్ జలపాతం గుండా ప్రవహించే నది. దోవందర్ జలపాతం గుండా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నర్మదా. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ వద్ద ఉన్న చలువరాతి కొండలు మార్బుల్ రాక్స్ గుండా ప్రవహిస్తూ నర్మదా నది అత్యంత సుందరమైన దోవందర్ జలపాతాన్ని నర్మదా అయితే ఏర్పరుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద సిటీ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్? హైదరాబాద్ నగరం ఏ నది ఒడ్డున నిర్మించడం జరిగింది? కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి మూసీ రివర్. ఇది కూడా ఇంపార్టెంట్ మోడల్. మనకి మేజర్ సిటీస్ ఇచ్చి ఆ సిటీస్ ఏ రివర్ యొక్క ఒడ్డున నిర్మించడం జరిగింది లేదా ఏ రివర్కి ఆనుకొని ఉన్నాయి అని అయితే అడుగుతున్నారు. సో మనం ఇది చూసినట్లయితే మూసీ నది కృష్ణా నది యొక్క ఉపనది. తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నగరం మూసీ నది ఒడ్డున విస్తరించి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, కర్ణాటకలోని కూర్గ్ జిల్లాలోని బ్రహ్మగిరి కొండలలో ఉద్భవించే నది ఏది? కర్ణాటకలోని కూర్గ్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ కావేరి. కావేరీ నది కర్ణాటకలోని బ్రహ్మగిరి కొండలు వద్ద ఉద్భవిస్తుంది. ఇది తమిళనాడు గుండా ప్రవహించి పూంపుహార్ వద్ద బంగాళాఖాతంలో అయితే కలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, హిమాచల్ ప్రదేశ్లోని చంద్ర మరియు బాగా అనే 2 నదుల కలయిక ద్వారా ఏర్పడే నది. ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ రివర్ ఈస్ ఫార్మ్డ్ బై ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ చంద్ర అండ్ బాగా రివర్స్ ఇన్ హిమాచల్ ప్రదేశ్?
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి చీనబ్. మనకి చీనబ్ నది హిమాచల్ ప్రదేశ్లోని తాండీ వద్ద చంద్ర మరియు బాగా అనే రెండు వాగుల కలయిక ద్వారా ఏర్పడుతుంది. అందుకే దీనిని చంద్రబాగా అని కూడా పిలుస్తారు. ఇది సింధు నది ఉపనదుల్లో అతిపెద్దది. నెక్స్ట్ క్వశ్చన్, గంగా నది యొక్క ఉపనదులలో అత్యంత పొడవైన ఉపనది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి యమున. యమునా నది ఉత్తరాఖండ్లోని యమునోత్రి హిమనీ నదం వద్ద పుట్టి 1376 కిలోమీటర్లు ప్రవహించి ప్రయాగ్రాజ్ అంటే అలహాబాద్ వద్ద గంగతో అయితే కలుస్తుంది. ఇది గంగా నదికి అత్యంత పొడవైన ఉపనది. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యప్రదేశ్లోని బెతుల్ జిల్లాలో గల ముల్తాయి వద్ద ఉద్భవించే నది ఏది? విచ్ రివర్ ఆరిజినేట్స్ ఫ్రమ్ ద ముల్తాయి ఇన్ బేతుల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ తపతి. తపతి నది మధ్యప్రదేశ్లోని బెతుల్ జిల్లాలో ఉన్న ముల్తాయి సమీపంలో సాత్పురా పర్వత శ్రేణులలో ఉద్భవిస్తుంది. ఇది నర్మదతో పాటు పశ్చిమానికి ప్రవహించే ప్రధాన నది. మనకి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ గురించి అయితే అడుగుతున్నారు, చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నది ఉపనదులలో సంపూర్ణంగా భారతదేశ భూభాగంలోనే ప్రవహించే ఏకైక నది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బియాస్. మనకి బియాస్ నది అనేది హిమాచల్ ప్రదేశ్లోని రోహ్తంగ్ కనుమ బీస్ వద్ద ఉద్భవించి పంజాబ్లోని హరికే వద్ద సట్లెజ్ నదిలో అయితే కలుస్తుంది. ఇది పూర్తిగా భారతదేశంలోనే ప్రవహించే సింధు నది యొక్క ఉపనది. నెక్స్ట్ క్వశ్చన్, నాగార్జున సాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించబడింది? ఇది కూడా ఎక్కువ సార్లు అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ డి కృష్ణ. నాగార్జున సాగర్ ఆనకట్ట ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సరిహద్దుల్లో కృష్ణా నదిపై నిర్మించబడిన ప్రపంచంలోని అతిపెద్ద రాతి కట్టడపు ఆనకట్టలలో ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్, ఇంద్రావతి మరియు ప్రాణహిత అనేవి ఏ నది యొక్క ముఖ్యమైన ఉపనదులు? ఇంద్రావతి అదేవిధంగా ప్రాణహిత. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ గోదావరి. మనకి ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్ కాంటెక్స్లో చూసుకున్నట్లయితే గోదావరి మరియు కృష్ణా నదుల గురించి ఎక్కువసార్లు క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఈ 2 రివర్స్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని కూడా చూసుకోండి. ఇంద్రావతి అనేది ఛత్తీస్గఢ్ ద్వారా ప్రవహించేది మరియు ప్రాణహిత పెన్గంగా వేన్గంగా వార్దాల యొక్క కలయిక. సో ఇవి గోదావరి యొక్క అత్యంత ముఖ్యమైన ఎడమగట్టు ఉపనదులు. మనకి రైట్ ట్రిబ్యూటరీస్ అండ్ అదేవిధంగా లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ రెండు కూడా ఇంపార్టెంట్. కొన్నిసార్లు మ్యాచింగ్ రూపంలో అడిగి ఏవి లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ అండ్ అదేవిధంగా ఏవి రైట్కి వస్తాయి ట్రిబ్యూటరీస్గా అని అయితే అడుగుతారు. ఇది కూడా ఇంపార్టెంట్ మోడల్. నెక్స్ట్ క్వశ్చన్, కేరళలో అత్యంత పొడవైన మరియు జీవన రేఖ లైఫ్ లైన్ ఆఫ్ కేరళగా పిలువబడే నది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పెరియార్. నెక్స్ట్ క్వశ్చన్, కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లాలో ఉన్న నంది కొండలు ఏ నదికి జన్మస్థానం? నంది హిల్స్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ సి పెన్నా రివర్. పెన్నా నది కర్ణాటకలోని నంది కొండలలో ఉద్భవించి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, వైఎస్ఆర్ కడప, నెల్లూరు జిల్లాల గుండా ప్రవహించి బంగాళాఖాతంలో అయితే కలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, నేపాల్ హిమనీ నదాలలో ఉద్భవించి బీహార్లోని హాజీపూర్ వద్ద గంగా నదిలో కలిసే ఉపనది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గండక్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసిద్ధ శివ సముద్రం జలపాతాన్ని క్రింది వాటిలో ఏ నది ఏర్పరుస్తుంది? శివ సముద్రం జలపాతం. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ కావేరి. సో ఇది కూడా చూసుకోండి. కర్ణాటకలోని చామరాజ్నగర్ జిల్లాలో కావేరీ నది ద్వారా శివ సముద్ర జలపాతం అయితే ఏర్పడింది. 1902లో ఇక్కడే భారతదేశపు మొదటి జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, అరుణాచల్ ప్రదేశ్ గుండా భారతదేశంలోకి ప్రవహించే ఏ నదిని రక్త నది రివర్ ఆఫ్ బ్లడ్ అని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ డి లోహిత్. నెక్స్ట్ క్వశ్చన్, వింధ్య మరియు సాత్పురా పర్వత శ్రేణుల మధ్య గుండా ప్రవహించే నది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నర్మదా రివర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసిద్ధ ఆల్మట్టి ప్రాజెక్ట్ లాల్ బహదూర్ శాస్త్రి ఆనకట్ట క్రింది వాటిలో ఏ నదిపై నిర్మించబడింది? సో మనకి ప్రాజెక్ట్స్ కొన్ని ఇచ్చి అవి ఏ స్టేట్స్ని కవర్ చేసి అండ్ అదేవిధంగా ఏ రివర్ మీద నిర్మించడం జరిగింది అనేవి కూడా అడుగుతారు. ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది కూడా. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ కృష్ణా రివర్. నెక్స్ట్ క్వశ్చన్, ఛోటా నాగ్పూర్ పీఠభూమిలో ఉద్భవించి జార్ఖండ్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల గుండా ప్రవహించే గంగా నది యొక్క ఉపనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మయూరాక్షి. నెక్స్ట్ క్వశ్చన్, అస్సాం మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మధ్య సరిహద్దును ఏ నది ఏర్పరుస్తుంది?
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సంకోష్. నెక్స్ట్ క్వశ్చన్, గంగా నది వ్యవస్థలో దక్షిణం వైపు నుండి వచ్చి కలిసే అతిపెద్ద ఉపనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సోన్. నెక్స్ట్ క్వశ్చన్, గుజరాత్లోని ప్రసిద్ధ ఉకాయ్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించబడింది. ఉకాయ్ డ్యామ్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ డి తపతి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక సంఖ్యలోని రాష్ట్రాలలో విస్తరించి ఉన్న నదీ పరివాహక ప్రాంతం ఏది. రివర్ బేసిన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గంగా బేసిన్. మనకి గంగా నది పరివాహక ప్రాంతం భారతదేశంలోనే అతిపెద్ద మరియు అత్యధికంగా చూసుకున్నట్లయితే 11 రాష్ట్రాలలో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మొదలైనవి. సో ఈ 11 రాష్ట్రాల్లో అయితే విస్తరించి ఉంది. సో మనకి రిమైనింగ్ ఏ స్టేట్స్లో అయితే రిమైనింగ్ ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవి కాకుండా గంగా నది ఏ ప్రాంతాలలో విస్తరించి ఉంది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, తమిళనాడులో దక్షిణ పినాకిని అని ఏ నదిని పిలుస్తారు. దక్షిణ పినాకిని తమిళనాడులో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పొన్నయూర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒడిశాలోని చారిత్రాత్మక నగరమైన కటక్ ఏ నది డెల్టా ప్రాంతంలో ఉంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మహానది. నెక్స్ట్ క్వశ్చన్, సిక్కింలో ఉద్భవించి పశ్చిమ బెంగాల్ గుండా ప్రవహిస్తూ బంగ్లాదేశ్లోకి ప్రవేశించే బ్రహ్మపుత్ర యొక్క ఉపనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి తీస్తా. తీస్తా నది సిక్కింలోని చూలాము సరస్సు లేదా పాహిండ్రి హిమనీ నదం వద్ద ఉద్భవించి సిక్కిం మరియు పశ్చిమ బెంగాల్ జీవన రేఖగా ప్రవహిస్తూ బంగ్లాదేశ్లో బ్రహ్మపుత్ర అంటే జమునలో అయితే కలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు మరియు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల మధ్య ఉన్న ప్రసిద్ధ నదీ జలాల వివాదం ఏ నదికి సంబంధించింది. తమిళనాడు, కర్ణాటక, కేరళ, అదేవిధంగా యూనియన్ టెరిటరీ అయిన మనకి పుదుచ్చేరి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కావేరి. మనకి కావేరి వాటర్ డిస్ప్యూట్ గురించి, కృష్ణ మరియు గోదావరి డిస్ప్యూట్స్ గురించి కూడా అడుగుతూ ఉంటారు. సో వీటి ట్రిబ్యునల్స్ ఎక్కడ ఉన్నాయి అని కూడా అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని సింధు నదీ వ్యవస్థలో ఎడమ వైపు నుండి వచ్చి కలిసే ఉపనదులలో అతిపెద్ద ఏది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి చీనబ్. నెక్స్ట్ క్వశ్చన్, గోవా రాష్ట్రపు జీవన రేఖగా అని ఏ నదిని పిలుస్తారు. విచ్ రివర్ ఈజ్ నోన్ యాజ్ ద లైఫ్ లైన్ ఆఫ్ గోవా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మాండోవి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలోని నిజాం సాగర్ ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించబడింది. నిజాం సాగర్ ప్రాజెక్ట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మంజీరా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది నదులలో బంగాళాఖాతంలో కలవని అంటే అరేబియా సముద్రంలో కలిసే నది ఏది. ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి కొన్ని రివర్స్ ఇచ్చి వాటిల్లో అరేబియన్ సీలో ఏవి కలుస్తాయి అండ్ బే ఆఫ్ బెంగాల్లో కలిసే రివర్స్ ఏంటి అని మ్యాచింగ్స్లో కానీ స్టేట్మెంట్స్లో కానీ అడుగుతారు. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ సి శబర్మతి. శబర్మతి నది రాజస్థాన్లోని అరావలి కొండలలో పుట్టి గుజరాత్ గుండా ప్రవహించి కంబత్, సింధు శాఖ, అరేబియా సముద్రంలో అయితే కలుస్తుంది. మిగిలిన 3 కూడా మనకి రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈస్ట్ ఫ్లోయింగ్ బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, కేరళలోని ప్రసిద్ధ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ గుండా ప్రవహించే నది ఏది. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది అని కూడా అడుగుతారు. మనకైతే కేరళలో ఉంది. సో ఏ నది గుండా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి కుంతి. నెక్స్ట్ క్వశ్చన్, గంగా నది ఉపనదులలో ఏ నదిని రథవాహిని అని కూడా పిలుస్తారు. రథవాహిని. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రామ్ గంగా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యంత ఎత్తైన తెహ్రీ డ్యామ్ ఏ 2 నదుల కలయిక వద్ద నిర్మించడం జరిగింది. తెహ్రీ డ్యామ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి భాగీరథి, అదేవిధంగా బిలాంగన. నెక్స్ట్ క్వశ్చన్, పశ్చిమ బెంగాల్ మరియు డార్జిలింగ్ కొండల గుండా ప్రవహించి సిక్కిం పీఠభూమి ప్రాంతాన్ని వేరు చేసే ప్రధాన నది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రంగీత్. రంగీత్ నది తీస్తా నదికి ప్రధాన ఉపనది. ఇది సిక్కిం మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మధ్య కొంత దూరం సహజ సరిహద్దును ఏర్పరుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసిద్ధ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన వారణాసి ఏ నది ఒడ్డున ఉంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గంగా. సో మనకి ఫేమస్ టెంపుల్స్ ఇచ్చి ఆ టెంపుల్స్ ఏ నది ఒడ్డున ఉన్నాయి అని కూడా అడుగుతారు. ఇంపార్టెంట్ మోడల్. సో మనం చూసినట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ కూడా ఏవైతే వస్తున్నాయో క్వశ్చన్స్ ఎలాంటి మోడల్స్ వస్తున్నాయో అవన్నీ కూడా ఇంక్లూడ్ చేసాం.
నెక్స్ట్ క్వశ్చన్, పవిత్రత మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఆధారంగా దక్షిణ భారత గంగా ఆఫ్ సౌత్ అని ఏ నదిని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, కావేరి. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి 2 ఆప్షన్స్ ఇచ్చారు, గోదావరి అదేవిధంగా కావేరి. మనం పొడుగు పరంగా గోదావరిని దక్షిణ గంగా అని పిలిచినప్పటికీ కూడా సంస్కృతి మరియు ఆధ్యాత్మిక పవిత్రత ఆధారంగా కావేరీ నదిని దక్షిణ భారత గంగా ఆఫ్ సౌత్ లేదా దక్షిణ భారత్కి గంగా అని అయితే పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మనకి గోదావరి అనేది ఓన్లీ దక్షిణ గంగా, ఇది దక్షిణ భారత గంగా. నెక్స్ట్ క్వశ్చన్, కర్ణాటకలోని కూడ్లీ వద్ద తుంగా మరియు భద్రా అనే 2 నదుల యొక్క కలయిక ద్వారా ఏర్పడే కృష్ణా నది ఉపనది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, తుంగభద్ర. నెక్స్ట్ క్వశ్చన్, మహారాష్ట్రలోని ప్రసిద్ధ ఉజ్జయిని ప్రాజెక్ట్ భీమా డ్యామ్ క్రింది వాటిలో ఏ నదిపై ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, భీమా. భీమా నది కృష్ణా నదికి అతి పొడవైన ఉపనది. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో ఉన్న ఉజ్జయిని ఆనకట్ట ఈ భీమా నదిపై నిర్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసిద్ధ కుంభమేళ జరిగే పవిత్ర ఉజ్జయిని నగరం ఏ నది ఒడ్డున ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, క్షిప్రా. మధ్యప్రదేశ్లోని చారిత్రాత్మక ఆధ్యాత్మిక నగరం ఉజ్జయిని క్షిప్రా నది ఒడ్డున అయితే ఉంది. క్షిప్రా నది మాల్వా పీఠభూమిలో ఉద్భవించి చంబల్ నదిలో కలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ పీఠభూమిలో ఉద్భవించి తూర్పు వైపుకు ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలిసే ప్రధాన నది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, మహానది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాంగ్రూవ్ అడవులైన సుందర్బన్స్ ఏ నదుల యొక్క డెల్టా ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి? ఇది కూడా ఇంపార్టెంట్, ఆన్సర్ తెలిసినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏ ఖనిజ సమృద్ధి కలిగిన పారిశ్రామిక ప్రాంతం గుండా ప్రవహిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, చోటా నాగ్పూర్ ప్లాట్యూ. సువర్ణరేఖ నది జార్ఖండ్లోని చోటా నాగ్పూర్ పీఠభూమిలో ఉద్భవించి రాంచీ, జంషెద్పూర్ వంటి ప్రధాన పారిశ్రామిక నగరాల గుండా ప్రవహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ చైనా బ్రిడ్జ్ ఏ నదిపై నిర్మించడం జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, చీనా. నెక్స్ట్ క్వశ్చన్, హిమాచల్ ప్రదేశ్లోని రోహ్తంగ్ కనుమ సమీపంలో పుట్టి కులు లోయ గుండా ప్రవహించే నది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, బియాస్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లోని ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, గోదావరి. నెక్స్ట్ క్వశ్చన్, ఒడిశాలోని కలహండిలో ఉద్భవించి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా ద్వారా బంగాళాఖాతంలో కలిసే నది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, మహేంద్ర తనయ.